నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పట్టణ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, 1 మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 124 వార్డుల్లో 2,58,059 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్దం చేశామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇన్ ప్రిపరేషన్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి లాస్ట్ 3-4 డేస్ నుంచి మా టీమ్స్, మున్సిపాలిటీలో సంబంధించిన టీమ్స్ మొత్తం ఈ ఓటర్ లిస్టు రెడీ చేయడం కోసం వర్క్ చేస్తున్నాయి. అందులో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఓటర్ లిస్ట్ని డిఫరెంట్ వార్డ్స్ లాగా మనం అందులో మనం చూసుకున్నట్టయితే రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ 4 మున్సిపాలిటీస్ సంబంధించి 2.58 lakh ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రపోర్షనేట్ అంటే వాళ్ళ వార్డ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అట్లా 124 వార్డ్స్లో ఈ 2.5 lakh పీపుల్ అందరినీ అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసి మేము డిస్ప్లే చేయడం అనేది నిన్న చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏమైనా క్వైరీస్ కానీ, లేకపోతే అబ్జెక్షన్స్ కానీ, క్లెయిమ్స్ కానీ, ఏమైనా మా ఓటు ఈ వార్డులో ఉండకుండా ఆ వార్డులో ఉండి తప్పుగా నమోదు చేశారు, లేకపోతే మా ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది, మేము ఒరిజినల్గా వార్డ్ 5లో ఉండేవాళ్ళం బట్ మా ఓటు 8లో ఉంది, అట్లా మీరేమైనా మీ దృష్టికి ఏమైనా వస్తే మీరు మా మున్సిపల్ ఆఫీస్కి కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కలిసి మీ అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఇవ్వచ్చు. మేము దాన్ని ప్రాసెస్ చేసి ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. 10th ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ మంత్ 5th మున్సిపాలిటీ లెవెల్లో, మున్సిపల్ కమిషనర్ లెవెల్లో ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెడుతున్నాము. ఆల్ కన్సర్న్ రాజకీయ పార్టీలతో. అండ్ 6వ తారీఖు కలెక్టరేట్లో కూడా నేను ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి, క్లెయిమ్స్ సంబంధించి, అబ్జెక్షన్కి సంబంధించి ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది కలెక్టరేట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. మీ రిక్వెస్ట్ ఎస్పెషలీ మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరూ మీ ఓటు అనేది కరెక్ట్గా వాటిలో ఉందో లేదో ఒకసారి డబుల్ చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్దితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం సంయుక్త జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గుర్తు చేసుకుంటాము. ఇదే ఇంతకుముందు ఇండివిజువల్గా నాకు పూలే చేసుకున్నాను. ఇప్పుడు అంటే జనరలీ సావిత్రిబాయి పూలే కూడా లాట్ ఆఫ్ కష్టాలు కానీ, లేకపోతే ఇందాక మాట్లాడుతున్నాం, లాట్ ఆఫ్ ఇబ్బందులు ఫేస్ చేస్తూ టీచింగ్ కానీ, లేకపోతే ఆ సోషల్ చేంజ్ అనేది తేడానికి ట్రై చేశారు. సో ఇన్ ద మెమోరీ ఆఫ్ ద గ్రేట్ పీపుల్ we pay our respect and homage to all those people. And also ఈ మూమెంట్ ఒక లోకల్గా తీసుకొని బాగా పనిచేసే మీ అందరి టీచర్స్ కూడా, ఆల్ ఫీమేల్ టీచర్స్ కూడా we want to appreciate. So this will create lot of responsibility. మీ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్స్ట్రా ఉంటుంది, మా మీద కూడా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి we appreciate each one of your good work and request you and also appeal to you to work more. And మిమ్మల్ని తీసుకొని మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరళ గారు, లోక్శక్తి సరళ మేడం గారు కల్లచెల్ల, కొత్తపల్లి సరస్వతి మేడం గారు గల్ఫీలపల్లి, తదుపరి ఆడపు మాధవి గారు సిద్ధంగా ఉన్నారు.
ఆడపు మాధవ్ గారు ఇదంతా కూడా గెస్ట్ హెడ్ మాస్టర్ నుంచి. నెక్స్ట్ మంజుల మేడం గారు సిద్ధంగా ఉండాలి. అతను వెయిట్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయాగం విజయవంతంగా నడుస్తోంది. శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ప్రపంచ శాంతి మానవావళి అభ్యున్నతి కోసం గద్వాల ప్రాంత ప్రజల సౌభాగ్యం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశానుసారం నడిగడ్డలో ఈ మహాయాగాన్ని తలపెట్టడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమన్నారు. అమ్మవారికి ఆరోగ్యం పూర్తయిందండి. పుష్పం సూర్పం నారికేళ ఫలగండం మహాహరిం సమర్పయామి నమః స్వాహా. పాదా మహారాజ్ఞే పరా దేవతగో జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్ పరే మనో భావనే లోకజనే విశ్వమూర్తే కళ్యాణ. అందరూ కూడా కూర్చోనయ్యా. ఓం అపారాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదారాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అమ్మవారికి నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టేసేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిఠారమసి ఉత్తరా పోసరం సమర్పయామి. హస్తోపాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా కుంకుమ అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఎవరైనా జై శ్రీకృష్ణ. మన శ్రీకృష్ణ కాలచక్ర అయుతచండి అతిరుద్ర చతుర్వేద సహిత సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ఈరోజు ఉదయం పూట అందరిచే ఎంతమంది భక్తులు వచ్చినా వారందరి చేత ఉదయం పూట సామూహికంగా సుదర్శన, అదేవిధంగా నవగ్రహ, అదేవిధంగా చండీ హోమం అనేటువంటిది ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చినటువంటి మహిళలందరి చేత కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈరోజు మన యాగంలో విశేషంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సాయంకాలం 6 గంటలకు మొదలవుతుంది. కాబట్టి ఈరోజు సాయంకాలం జరిగేటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ వేణుగోపాల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. కళ్యాణంకు ఎవరైనా సరే దంపతులుగా కూర్చోవచ్చును. ఈ యొక్క కళ్యాణంలో ఉచితంగా పాల్గొనవచ్చును. కాబట్టి కళ్యాణంలో పాల్గొనేటువంటి దంపతులు ఇక్కడ ఈ యొక్క కమిటీ మెంబర్లను కనుక్కొని ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీకృష్ణ. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతిని మాదిగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదావరికని పట్టణ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమానికి మాదిగ మిత్ర మండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతీయ అవార్డు గ్రహీత భూష్పక సంతోష్ మహారాజ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య హాజరై ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈరోజు మాదిగ మిత్ర మండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని కేంద్రంగా ఆమె జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు తెలియనిది ఏదైతే జ్యోతిరావు సావిత్రిబాయి పూలే గారు ఎవరైతే ఉన్నారో మహిళా హక్కుల కోసము పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఏదైనా మహిళా హక్కులు సాధించడం కోసము అనేక రకాలుగా వీర విప్లవ యోధిగా పోరాటం చేసి మహిళలకు హక్కులు సాధించినటువంటి ఏకైక వ్యక్తి మహిళ
జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి తెలియడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు దీనికి ముఖ్య అతిథిగా హాజరు జరుగుతుంది. వారు ఈ యొక్క జయంతి పురస్కరించుకొని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసము జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఎంతో సేవ చేయడం జరిగింది. ఆనాడు చదువు లేని అటువంటి సందర్భం లోపల తన 13 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల సావిత్రిబాయిని పెళ్లి చేసుకొని అప్పుడు తన ఒక బ్రాహ్మణుని ఇంటికి పెళ్లికి పోతే ఈ వేషధారణ ఏంటిది, మనం బ్రాహ్మణులము రాజులము అని చెప్పని ఆయనను అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అప్పుడు ఆయన బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఈ మనుషులను మనుషుల్లాగా చూస్తలేరు, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాడన్న మనిషిలాగా చూస్తూ ఉన్నాడు, వాడు చదువు చెప్తా ఉన్నాడు, ఈ బ్రాహ్మణులు ఆడవాళ్ళు చదువుకోవద్దు, దేవుని గుళ్ళకు రావద్దు అనేటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఏం చేయాలని చెప్పని ఆయన చాలా మదన పడుతూ ఒకనాడు కూర్చొని బాగా ఆలోచించి దీని అంతటికి కారణము చదువు లేకపోవడమే అని అప్పుడు తన భార్యకు చదువు నేర్పించి ఆ చదువుతోటి ప్రతి గ్రామాలల్లో పోయి చదువు నేర్పిస్తూ వాడవాడలల్లా స్కూళ్ళు ఓపెన్ చేసి అప్పుడు చదువు నేర్పియాలని చెప్పని తన భార్యను కూడా చదువు నేర్పించి పాఠశాలలు ఏర్పాటు చేయించినటువంటి మహానుభావుడు. అప్పుడు తన చదువు చెప్పడానికి పోతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆడవాళ్ళు నువ్వు చదువు నేర్పిస్తావా అని చెప్పని పచ్చి పెండ తీసి మురికిపోయినటువంటి వాడిని కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసి తన పైన కొడితే ఆమె చీరే రైకే మొత్తం పెండతోటి వాసనతోటి ఇంటికి వచ్చి ఏడిస్తే తను అన్నాడు, అమ్మ నువ్వు ఏడవద్దు, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మన పిల్లలే, మనం చదువు చెప్పాలి, నువ్వు ఇంకొక చీర తీసుకొని పొమ్మని చెప్పని ఒక చీరను మలుసుకొని సంచులో పెట్టుకొని సంకలో పెట్టుకొని కనబడకుండా పోయి అక్కడికి పోయిన తర్వాత ఈ పెండ కొట్టిన చీరను ఇడిచి మంచి చీర కట్టుకొని చదువు నేర్పించినటువంటి తల్లి. ఆమె చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేయలేదు ఈ దేశం లోపల. సరస్వతి, లక్ష్మీదేవి అని ఇప్పుడు పూజించే దేవతలు ఉన్నారో లేరో కానీ ఆమె నిజమైన ఈ దేశానికి మనకు ఒక తల్లి, ఆమె సరస్వతి. అట్లా చదువు నేర్పించిందే కాక తనకు పిల్లలు లేకపోతే ఒక వితంతురాలు బ్రాహ్మణ బిడ్డను తీసుకొని పెంచుకొని నాకు ఇతనే కొడుకు అని చెప్పని ఆమె ఎంతో సేవలు చేసి సంఘ సంస్కర్త అయి ఈ దేశానికి ఒక వెలుతురునిచ్చేటువంటి చుక్కలాగా మిగిలిపోవడం జరిగింది. అప్పుడు అనేకమైనటువంటి 1831లో పుట్టి 70లో కరువు కాటకాలు ఏర్పడంతో అక్కడ అప్పుడు ఒక పేగు వ్యాధి వచ్చింది. అప్పుడు అందరికీ కూడా అన్నదానం చేస్తూ అందరిని బతికిస్తూ ఆ ఒక పేగు వ్యాధి అనేటువంటి భయంకరమైన వందలాది మంది చనిపోతే వాళ్ళందరినీ కూడా భార్యాభర్తలు తన చేతులతో తీసుకుపోయి పొందబెట్టి వేలాది మందిని రక్షించి వాళ్లకు పానతయారు చేసి వాళ్ళకు బతికించినటువంటి మహా గొప్ప భార్యాభర్తలు వాళ్ళు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టడం మనం అదృష్టంగా భావిస్తూ అదే పేగు వారితోటి ఆ తల్లి చనిపోవడం జరిగింది. ఆ తల్లి లేకపోవడం మనకు తీరని లోటు. ఆ తల్లిని ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి ప్రతి అన్న తమ్ముడు కూడా ఆమె ఫోటో పెట్టుకొని ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు ఈ చదువు ఉండడం వల్లనే మనుషుల్లాగా బతుకుతున్నాము. ఆమెకు జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సిపిఐ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో విజయోత్సవ సభ, అలాగే 10న పెద్దపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు సిపిఐ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్ తెలిపారు. శనివారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్లో రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచంద్ర అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. 18న జరిగే భారీ బహిరంగ సభ ఖమ్మంలో జయప్రదం చేయండి. ఈ నెల 10వ తారీఖు జరిగే ముగింపు సభ పెద్దపల్లిలో
సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రామగిరి మండల కేంద్రంలో ఈరోజు ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ కార్యదర్శి జూపాక రామచంద్ర గారు, పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ గారు, కమాన్పూర్ మండల కార్యదర్శి రాజరత్నం గారు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎల్ ప్రకాశన్న గారు, మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ కమ్యూనిస్ట్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి భారతదేశ గడ్డపైన 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 10వ తారీఖు రోజున పెద్దపల్లిలో ఈ జిల్లా ముగింపు సభ ఉంటుంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు, కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ఏదైతే ఈ నెల 18 జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ, లక్షలాది మందితో, దాదాపు 5 లక్షల మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభకి 40 దేశాల నుంచి ప్రతినిధి కూడా రావడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ భారీ బహిరంగ సభ ఏదైతే ఈ నెల 18 జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి, ప్రజలకు, అన్ని వర్గాల శ్రేణులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది. అదే సందర్భంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా పేదల కోసం, కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందంటే వాళ్ళ ప్రజల రక్తంలో పుట్టినటువంటి ఇది జెండా కాబట్టి ఈ కమ్యూనిస్టుకు అంటే నిరంతరం ఇవాళ మనం అన్ని పార్టీలు చూస్తున్నాం. రాజకీయ పార్టీలు, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, లేకపోతే అధికారం కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీలు కూడా మనం చూసాం. కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ఓట్ల కోసం లేకపోతే పదవుల కోసం ఆశించి పనిచేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర ఇవాళ ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దానికోసం ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అన్ని పార్టీలు లెక్క రాజకీయాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రజల కోసం ఈ పార్టీ కాదు. ఇది ప్రజల పార్టీ, ఇది కార్మికుల పార్టీ, ఇది కష్టజీవుల పార్టీ. ఏదైతే వాళ్ళ పేదలకు భూమి కావాలి, జాగా కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, సాగు భూములు కావాలనేటువంటి, కూడు గుడ్డ నీరు కావాలనేటువంటి కోరుకున్నటువంటి పార్టీ మరి కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడుందని. కానీ కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఇవాళ ప్రపంచం, ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీకి లేనటువంటి ఒక చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మరి 100 సంవత్సరాల్లో అలుపేలుగాని పోరాటాలు, ఉద్యమాలు, వెనుకాడకుండా అనేక పోరాటాలు చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది, తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ పోరాటంలో పాల్గొని పేదలకు లక్షల ఎకరాల భూమి పంచినటువంటి ఒక గొప్ప పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ. మరి అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు ఇవాళ ఖమ్మంలో, పెద్దపల్లిలో ముగింపు సభలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ చూస్తే ఇవాళ కార్మిక వర్గం అంటే అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్గాలు కావచ్చు, ఏ కార్మికులు, అన్ని వర్గాల కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించేంత వరకు, అంటే వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఏ హక్కులు లేవు, కార్మికులు లేరు, ప్రజలకు అసలు కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరి మిగతా పార్టీలు కూడా ఏం చేయవు. వాళ్ళ ఎలక్షన్స్ రాగానే డబ్బులు ఎగజల్లి ఇవాళ వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, ప్రజలకు ఏదైతే వాళ్ళు నమ్మి విశ్వాసంతో ఓట్లెత్తే వాళ్ళకు పనిచేయనటువంటి పరిస్థితులు వాళ్ళ పార్టీలను మనం చాలా చూస్తున్నాం. గెలిపిస్తున్నాం, అధికారంలోకి రప్పిస్తున్నాం, కానీ వాళ్ళ ఎవరు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అధికారం కోసం వాళ్ళ 5 సంవత్సరాలు కూర్చొని వాళ్ళ ప్రజల కోసం కావచ్చు, కార్మికుల కోసం కావచ్చు, వాళ్ళ పేద ప్రజానీకాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ మిగతా పార్టీలు లేవు. కానీ ఏనాడు అధికారం కోరుకోకుండా అసలు మేము కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇవాళ 100 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని గొప్పగా ఇవాళ ఈ నెల 18 ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు మరి అన్ని వర్గాల ప్రజలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బీజేపీ పార్టీ మరి 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడే హక్కులను ఇవాళ కాలరాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆనాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ సిపిఐ పార్లమెంట్ లో 2005లో తీసుకొస్తే మేము దాదాపు 64 సీట్లు ఎంపీలే ఉంటే ఆ పథకాన్ని మనం తీసుకొచ్చి వాళ్ళ పేదల కోసం, గ్రామీణ ప్రజల కోసం ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో మనం ఆ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఇప్పుడు మార్చి
జీరామ్జీ అనేటువంటి ఒక కొత్త బిల్లుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. జీరామ్జీ అంటే మళ్ళా రాముని పేరు, మళ్ళీ ఏదైతే గాంధీని మొత్తం లేకుండా చేయాలి, అసలు పేరే లేకుండా చేయాలనేటువంటి పద్ధతుల్లో ఒకవైపు గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. మరి గాంధీని వల్ల గాడ్సే హత్య చేశారు గాంధీని, కానీ వాళ్ళ గాడ్సే పేరు కూడా దానికి జోడించి జీరామ్జీ అనేటువంటి ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి వాళ్ళ చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి ఆ చట్టం ఏం చెప్తుందంటే గతంలో 80% ఇవాళ కేంద్రం చూసేది ఆ నిధులకు సంబంధించి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు 60% మేము చూస్తాం, మిగతా 40% మీ రాష్ట్రాలలో చూడాలనేటువంటి పద్ధతుల్లో, అంటే ఈ గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా కార్మిక చట్టాలను కాలు రాస్తా ఉన్నది. ఇవాళ కార్మికులను అసలు ఇక్కడ సింగరేణి కూడా మొత్తం బొంటలగడ్డగా మార్చేటువంటి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళ అదానీ అంబానీలు, అంటే ఇవాళ బీజేపీ పార్టీ మూడోసారిగా అధికారంలోకి రావడానికి అదానీ అంబానీ అంటే ఏదైతే బీజేపీకి దత్తపుత్రులు వీళ్ళిద్దరు అదానీ అంబానీ వాళ్ళు, మరి వీళ్లకు మొత్తం ఈ పారిశ్రమ మొత్తం కూడా కట్టబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, కార్మిక హక్కులను కార్మిక చట్టాలను మీరు కాలరాయాలని చూస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ ఓటమి తప్పది. బీజేపీని గద్దదింపడానికి ఇవాళ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలని కూడా ఏకమై వాళ్ళ బీజేపీని గద్దదింపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ నెల 10న పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభ కావచ్చు, లేకపోతే 18వ తారీఖు రోజున జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభలో ప్రజలు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మేము ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు రామగుండం ఎన్టీపీసీ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శనివారం ఎన్టీపీసీ ఎఫ్సీఏ సెంటర్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్బీసీ సభ్యులు, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా ఎంపీ వంశీకృష్ణను శాలువాతో సన్మానించారు. సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయినాక ఓ నువ్వు జావోజీ అయిపోయింది కదా, నువ్వు పట్టుకో అట్లా దగ్గర పట్టు
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అభివృద్ధి బాటలో మరింతగా పనిచేసి కృషి చేసి మన రామగుండ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సెంటర్లో దృష్టికి తీసుకుపోయి మనకు కావాల్సిన నిధులు కానివ్వండి, మనకు కావాల్సిన న్యాయం ఏదైతే ఉందో అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ప్రయత్నం మరింతగా చేస్తానని చెప్పి ప్రతి మనిషికి పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. మాల సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరికని ఆధ్వర్యంలో చదువుల తల్లి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను గోదావరికని ప్రధాన చౌరస్తా మాల సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాల సంఘం జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాల సంఘం నాయకులు మాదాసి రామ్మూర్తి, కడమండ శ్రీహరి, మాల సంఘం అధికార ప్రతినిధి ఎరికల లక్ష్మణరావు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. తరపున ఈరోజు మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన సంఘం పెద్దలు మన పిట్టల వెంకటన్న మరియు మాదాసి రామ్మూర్తి గారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలదండ వేయవలసిందిగా కోరుతున్నారు. ఈ విధంగా ఉప్పు కాలం తగ్గి పూలే 195వ జయంతి సందర్భంగా మన అందరం ఆమెను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఈ చదువును మన వెనుకబాటుతనాన్ని మరొక్కసారి నెమరు వేసుకోవడం. మనకు చదువును దూరం చేసింది ఎవరు, మనకు చదువుకోవాలని చెప్పింది ఎవరు అనేది యాద్ చేసుకొని 125 ఏళ్ల క్రితం 185 ఏళ్ల క్రితం ఇవాళ మనల్ని ఏ రకమైన పరిస్థితులలో జీవించి ఉన్నాం. అటువంటి దగ్గర నుంచి ఇవాళ మెల్లమెల్లగా ఆమె అనేక కష్టాలు కోర్చి ఆమె మీద పెండ జల్లిన, రాళ్లతో కొట్టిన, దెబ్బలు తిని ఓ చీర కట్టుకొని ఓ చీర సంఖలో పెట్టుకొని పోయి పిల్లలకి జమ చేసి చదువు చెప్పింది. బ్రాహ్మణ స్త్రీలకు కూడా చదువు నిరాకరించిన నాడు బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఇవాళ దళితుల సంగతి అంటే దేవుడు వాళ్ళకి చదువు లేదు, మను లేదు, వాళ్ళని ఊళ్ళకే రానియలే. కానీ బ్రాహ్మణులు గొప్పోళ్ళని చెప్పే దగ్గర కూడా ఆ ఆడవాళ్ళకు కూడా విద్య లేని చోట వాళ్ళ సావిత్రిబాయి పూలే తన జ్యోతిబా పూలే తన భర్త ద్వారా విద్య నేర్చుకొని ఫాతిమా షేక్ తన స్నేహితురాల్ని జతపరుచుకొని ఇవాళ వాళ్ళిద్దరు కలిసి ఇవాళ మహిళలందరికీ కూడా చదువు నేర్పి ఇవాళ మనతో పాటు ఇవాళ ఈ వాడ చూసినా లేదా ఏ బడి చూసినా మనం పురుషులకు లేదా బాలులకు సమానంగా బాలికలు, పురుషులకు సమానంగా స్త్రీలు నిలబడి ఉన్నారంటే అదంతా కూడా సావిత్రిబాయి గొప్పదనం. అంతటి గొప్ప మహనీయురాల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ టీచర్స్ డేగా ప్రకటించడం ఇవాళ సంతోషకరమైన విషయం. ఆమెను ఇప్పటికి కూడా ఇవాళ సావిత్రిబాయిని జ్ఞాపకం చేసుకోవడం అంటే మన ఇంట్లో కూడా మన ఆడవాళ్ళని గౌరవించాలి, మన ఆడబిడ్డల్ని చదివించాలి. చదువు కోసం డబ్బులు ఖర్చు చేసి మనం తినకున్న విద్య ద్వారానే వికాసం. అందుకోసం సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని ఏమి లేనాడు వివక్ష, తీవ్రమైన వివక్ష, ద్వేషం మనం ఊరు కనబడడానికి వీల్లేని చోట నిలబడి ఆమె కలబడి ఆమె అత్యంత సాహసోపేతంగా ఈ ప్రజలకు సేవ చేసింది.
దాన్ని తలుసుకొనైనా అందులో 1% కష్టపడైనా మన పిల్లల్ని మహిళల్ని గౌరవించాలని ఆ దిశగా మనం అడుగులేయాలని కోరుతూ జై సావిత్రిబాయి. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా వారికి వినమ్ర నివాళులను సమర్పిస్తూ 18వ దశకంలోనే స్త్రీ విద్య, స్త్రీ సమానత్వం, స్త్రీ సాధికారికత కోసం పోరాటం చేసి గెలిచి నిలిచిన గొప్ప స్ఫూర్తి గల దళిత మహిళ సావిత్రిబాయి పూలే గారు. వారిని ఈరోజు స్మరించుకుంటూ వారి సేవలను భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో రూపొందిస్తూ అనేక రూపాల్లో కూడా వారి చరిత్రను, మహనీయుల చరిత్రను విద్యార్థులకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజును పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ డేగా ప్రకటించడం చాలా గొప్ప విషయం అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని పురస్కరించుకొని బాల సంఘం గోదావరి వారు ఇక్కడ ఆమె యొక్క 195వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఉదాహరణ. మరి ఇంతకుముందు అక్కడ చెప్పినట్టుగా మరి 18వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ జ్యోతిబాబు పూలే దంపతులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే చదువు నిరాకరించబడిందో, ఎవరికైతే పాఠశాలలో అనుమతి లేదో అటువంటి సమయంలోనే మరి వీరు మహిళలు, ముఖ్యంగా మహిళా విద్య అప్పుడు లేదు కాబట్టి వాళ్ళను చేరదీసి వాళ్లకు చదువు చెప్పించినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరి సావిత్రిబాయి పూలే అని చెప్పడంలో చాలా గర్వంగా ఉంది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో హిందూ వాదం బాగా ఉండేటువంటిది, మనువాదం బాగా ఉండేటువంటి దశలోనే వీళ్ళు సమాజంలో చదువు నిరాకరించిన దాన్ని మరి అన్నిటికీ చదివే ముఖ్యం కదా అనే ఉద్దేశంతో స్త్రీలకు చేరదీసి మరి వాళ్ళు పాఠశాల నెలకొల్పారు. ఆ రోజులోనే మరి జ్యోతిబాబు పూలే అతను మరి లేడీస్కు చదువు చెప్పాలంటే లేడీసే బాగుంటుందని చెప్పేసి ఆ భార్య చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి ఆమెను ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిది. మరి ఆమె ద్వారా పాఠశాల నెలకొల్పి అతని మరణ అంతరం కూడా పాఠశాల నెలకొల్పి కొన్ని కూడా 16-17 పాఠశాలలు అక్కడ మహారాష్ట్రలో ఉన్నాయి. వాళ్ళు మొదలుగా పెట్టినటువంటి పూనాలో ఏర్పాటు చేసిన పాఠశాల అక్కడే వాళ్ళ పేరు మీద మహిళా విశ్వవిద్యాలయం కూడా అప్పటి గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో మన ఇండియాలో కూడా చాలా విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో పద్మావతి విశ్వవిద్యాలయం, తర్వాత ఇటీవల వీరనారి చాగలి ఐలమ్మ పేరు మీద కూడా తెలంగాణలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ టీచర్స్ డేగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించి అఫీషియల్గా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనము ఎంతసేపు వారి గురించి మాత్రమే, వారి సేవలు గురించి చెప్పుకోవడమే కాదు, ఆమె అడుగుజాడలు నడవాలంటే ఆమె ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇటీవలనే నిన్న మేము మా జన విజ్ఞాన పరిషత్ టీము వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది. అలా ఇక్కడ మన అందరం కూడా మనమే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. మరి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ముఖ్యంగా మహిళల నుండి దగ్గర నుండి జరిపించాలి. మహిళలు దూరం అవుతున్నారు, సంఘంలోకి రావట్లేదు, రోడ్డు మీదకి వచ్చేసి కార్యక్రమాలు ఏం చేయట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలు కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్నాయి. కాబట్టి దీనికి తప్పకుండా ఒక అసోసియేషన్ వాళ్ళదే ఒకటి ఏర్పాటు చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మహిళా సంఘం అనేది ఒకటి ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. అది త్వరలోనే మీ ముందుకు కార్యక్రమంలో ముందుకొచ్చి వారి ద్వారానే కార్యక్రమాలు చెప్పాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉంటుంది. మహిళా దినోత్సవం వాళ్ళ ద్వారానే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని వాళ్ళందరూ కూడా సేకరించి వాళ్ళందరూ ఒక దగ్గర సమావేశపరిచి ఆ కార్యక్రమాన్ని ఈ సావిత్రిబాయి పూలే ఆమెకు ఒక ఘనమైన నివాళి ఈ సందర్భంగా 6 రూపాయలు అందించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు జై భీమ్. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళా ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై భూతేషు జ్ఞానరూప విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై. భారతీయ సంస్కృతి లోపల జ్యోతికి చాలా ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానవంతులైతే లోకంలో జరిగేటువంటి కార్యక్రమం దానికి ముఖ్య సూత్రధారి పాత్రధారి దీపం దారి చూపినటువంటి జ్ఞానమయూరి జ్ఞానమయూరి గారు మన భారతదేశ మూర్తి నారీ శిరోమణి మన సావిత్రిబాయి పూలే గారు. అని ఈ సందర్భం గారు ఈ యొక్క కార్యక్రమం లోపల ముఖ్య అతిథులు అందరు కూడా భాగస్వామి సన్మానం కాదు అందరి సఫలితో ఒకసారి మేడం గారికి సిద్ధంగా ఉండాలి. తర్వాత ఏం గోవర్ధని మేడం గారు స్కూల్ ఆఫ్ స్టేట్ ఇంగ్లీష్ లిటరేచర్ ప్రోత్సహించడం లోపల ఆంగ్ల భాష అభివృద్ధి కొరకు సన్మానం కూడా. ఆ తర్వాత గారు టీజీఎంఎస్ వెలివెల పీజీటీ. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కి చేసిన గౌరవనీయులైన టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, అలానే డిఓ గారికి వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి, అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషలీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ ఉమెన్స్ టీచర్స్ డే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50%, ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక 20 to 25% మహిళలు ఉంటారు. కానీ ఓన్లీ టీచర్స్ గా మాత్రమే మోర్ దెన్ 50% మహిళలు ఉన్నారు. కాబట్టి దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సెకండ్లీ, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. బికాస్ ఫస్ట్ 5 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళ మదర్ ఫాదరే వాళ్ళకి ఒక మోడల్ కానీ ఒక ఐడియల్ పర్సన్ గా అనుకుంటారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ 10 years ఆఫ్ దర్ లైఫ్ ఫ్రమ్ ఏజ్ 5 to ఆల్మోస్ట్ ఏజ్ 20 వరకు వాళ్ళకి మోడల్ ఎవరు అంటే వాళ్ళ టీచర్ వాళ్ళ గురువునే ఉంటారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ 2th standard పాపని కానీ ఎప్పుడైనా అడగండి పెద్ద ఏమంటారు అనుకుంటే మేము ఫస్ట్ టీచరే అవుతామని చెప్పారు. సో దానికి రిప్రజెంటేషన్ ఇస్ బేసిక్లీ దట్ టీచర్స్ ఎంత ఇన్స్పిరేషనల్ రోల్ ఉంటారు ఒక చైల్డ్ జీవితంలో కానీ వాళ్ళ లైఫ్ లో కానీ అనేది మనకి తెలిసొస్తుంది. సో మోర్ ఇంపార్టెంట్లీ లేడీ టీచర్స్ ప్లే గ్రేటర్ రోల్. ఎందుకంటే మీరు నాట్ జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే కాదు, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కానీ వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ ఇవి కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. కార్యక్రమానికి అధ్యక్ష వహించిన డిఓ గారికి, అలాగే మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అలాగే యాదవ్ గారికి, వైద్యనాథ్ గారికి 95వ జన్మదిన సావిత్రిబాయి పూలే గారి 185వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నాం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే వాళ్ళు ఆనాటి కాలంలో ఎంత కష్టపడితే ఇప్పటి వరకు మనం గుర్తించుకున్నాం. మనం కూడా వాళ్ళలాగే పుట్టినాం సమాజంలో. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి భేదాభిప్రాయాలు ఉండేవి. ముట్టదు అంటదు, బయట అసలు ఆడపిల్ల అంటేనే ఆవిడ దూరం ఉంచేవాళ్ళు. 4 గోడల మధ్యలో ఉండాలి, మాట్లాడద్దు అంటే ఏం ఆ రోజుల్లో మరి అట్లా ఆచారాలు ఉండే కాబట్టి అలా ఉండాల్సి వచ్చింది. మరి అది కఠినమైన నిర్ణయాలు సమాజంలో చాలా కఠినమైన అట్లాంటి వాటిని కూడా సాధించిందంటే జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి గారు. ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు మనం సమాజంలో కుటుంబంలోనే భర్త తమ్మునికి ఏమన్నా సాయం చేస్తాం, తమ్ముడికి కష్టం ఉంది అంటే మనం ఆడవాళ్ళని ఏమంటాం, వద్దు ఎందుకు చేయాలి, మనమే సంపాదించుకోవాలి, వాళ్ళకి ఎందుకు చేయాలంటాం. కామన్గా అందరు కాదు, సమాజంలో ఉన్న సభ్యత్వం చెప్తున్నా. మరి ఆ రోజు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా సంపాదన వద్దు, సంతానం వద్దు,
మనం సమాజం కోసం పాటుపడ్డామని మరి రాత్రి పగలు ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, టైం వేస్ట్ చేయకుండా ఉన్న సమయంలో 10 మందికి మనం మేలు చేయాలని ఇద్దరు కూడా మరి సమాజం కోసం అడుగులు వేస్తూ వచ్చేది. అడుగులు వేస్తే ఊరుకున్నారా సమాజం? ఎక్కడైనా హింసించేవాళ్ళు, నిందలేసేవాళ్ళు, అయినా దేనికి కూడా భయపడకుండా మనం చేసేది తప్పు కాదు. ఎప్పుడైనా మనం కూడా అంతే, చేసే పని తప్పు కాదు అన్నప్పుడు దాన్ని మనం ముందుకే వెళ్ళాలి, కానీ వెనుకలు చూస్తే మాత్రం తప్పు చేసిన వాళ్ళము. ఆ రోజు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిండ్రు అంటే మరి ఈ రోజు ఇంత మహిళలు మరి కలెక్టర్ అయింది ఇక్కడ. నేను కూడా రాజకీయంలో వచ్చిన మరి టీచర్స్ ఇప్పుడు స్విగ్గీ నడిపిస్తున్న ఆడపిల్లలు కూడా స్కూటీలు వేసుకొని మరి సప్లై చేస్తున్నారు. ఆ స్థాయికి ఎక్కినా మనం. దేంట్లో తక్కువ కాదు, మొగళ్ళు వాళ్ళని మించి మనం ఇంకా కూడా. కుక్కలగూడూరు గ్రామంలో పురిగరి క్షత్రియ పెరిక సంఘం పాలకుర్తి మండల కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెరిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులకు ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఘనంగా సన్మానించారు. సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పెరిక సంఘం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. జై పెరగా, జై జై పెరగా. శివరామ పురగిరి క్షత్రియ మంచి పేరు కూడా. అంటే మనమందరం కూడా శివభక్తులు, పెరుకోళ్ళు అంటేనే శివభక్తులు కాబట్టి శివరామ అనే ఒక మంచి పేరుతోటి దాదాపు 9 ఏళ్ళకెళ్ళి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటాం మనం కుక్కలగూడూరులో. ప్రతి ఏడాది కూడా నేను వచ్చిన ఈ 9 ఏళ్ళకెళ్ళి. అయితే ఇది ఒక మంచి సాంప్రదాయం. మొన్న సెమినర్ కాలనీ పోయినాం, అక్కడ కూడా చెప్పినది అందరు క్యాలెండర్ ఆవిష్కరణలు ఎవరైనా కూడా, అంటే కుల సంఘాలు అని కాదు, ఈ క్యాలెండర్ ఓపెన్ చేసుకునే వాళ్ళు మార్చిలో కూడా ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. జనవరి ఫిబ్రవరి అయితే 2 నెలలు గడిచిపోయిన తర్వాత క్యాలెండర్ ఓపెన్ చేస్తాం. కానీ మనం మాత్రం ఖచ్చితంగా నూతన సంవత్సరం రోజే ఓపెన్ చేసుకుంటాం. అంటే మీ కమిట్మెంట్ అనేది ఒక బాధ్యతతోటి దీనికి 9 ఏళ్ళకెళ్ళి మనం నూతన సంవత్సరం రోజు ఈ రోజే ఈ క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటా ఉన్నామంటే అదే మన ఐక్యత. మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. గూడూరులో కుక్కలగూడూరులో ఉన్న యూనిటీ ఎక్కడ కూడా లేదు. నేను చెప్తున్నా కదా, మొన్న పోయిన సభలలో కూడా నేను అదే చెప్పుకుంటూ వచ్చిన. ఇలా ఓదల్లా చాలా మెజారిటీ ఓట్లు ఉంటాయి మనల్ని, కానీ అక్కడ సర్పంచ్ ఇప్పటి వరకు గెలవాలి. ప్రతిసారి ఎవరు తక్కువ 4-5 ఇంట్లో ఉన్న వాళ్ళే సర్పంచ్లు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారు. కానీ ఇలా గూడూరులో ఒక పోయినసారి తప్ప ప్రతిసారి ఒక ఎంపీటీసో సర్పంచ్ మనోళ్ళు ఉంటారు కంపల్సరీ. పోయినసారి మాత్రమే 2 మనం కోల్పోయినాం, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు. మళ్ళీ ఇవాళ మీ అందరి సహకారంతో దేవత గారు ఇక్కడ సర్పంచ్గా, ఉప సర్పంచ్ కూడా మనోళ్ళకే అవకాశం వచ్చింది. అంటే ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా ఇలా వార్డు మెంబర్లు గెలుచుడు, సర్పంచ్ గెలుచుడు అంటే మామూలు విషయం కాదు. ఎంపీ గెలవచ్చు, పార్లమెంట్ సభ్యుడు గెలవచ్చు సులభంగా, కానీ వార్డు మెంబరు, సర్పంచ్ గెలవడం అనేది చాలా ఇబ్బందికరం. కత్తి మీద సాము లాంటిది. గెలుచుడైనా తర్వాత 5 ఏళ్ళు ప్రజలకి పాలన అందించుడైనా సర్పంచ్ పదవి అనేది, ఉప సర్పంచ్ పదవి అనేది కత్తి మీద సాము లాంటిది. అందరినీ మెప్పించాలి, అందరితోటి మంచిగా ఉండాలి, తర్వాత ఊరును డెవలప్ చేయాలి. ఇప్పుడే తమ్ముడు తిరుపతి కావచ్చు, సాగర్ కావచ్చు అన్న చెప్పిండ్రు, ఈ మన పెరిక భవనం ఏదైతే ఉన్నదో గతంలో మనం 20 ఏళ్ళ కింద ఇది నిర్మాణం చేసుకున్నాం. ఇది నిర్మాణం చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా పెరిక భవనాలు కాలేదు. ఇది నిర్మాణం అయినాకనే చాలా చోట్ల మనల్ని ఆదర్శంగా తీసుకొని పెరిక భవనాలు నిర్మాణం చేసుకున్నాం. సరే, మనం దీన్ని ఉపయోగంలో తెచ్చుకోలేదు. మంచి ప్లేస్ ఉన్నది,
అయితే ఊర్లలో ఎట్లా ఉంటుందంటే ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ చేయడానికి మన ఇంటి దగ్గర జాగా ఉంటుంది కాబట్టి మనం ఇంటి దగ్గర అడ్జస్ట్ చేసుకుంటాం. సిటీ లాంటివి అయితేనేమో ఇట్లాంటి ఫంక్షన్ హాల్ చిన్న చిన్న కార్యక్రమాలను ఉపయోగించుకుంటారు. సరే ఇప్పటికి కూడా మనం ఉపయోగాలు తెచ్చుకోవాలి, టెక్నాలజీ డెవలప్ అయింది, అందరు కూడా ఫంక్షన్ హాల్ల కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ టాయిలెట్స్, తర్వాత 2 రూమ్స్, ఏదైతే గదులు కంపల్సరీ ఉండాలి ఫంక్షన్ హాల్ అన్నప్పుడు కాబట్టి దానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలి, సహకారం అందించాలని చెప్పి వారు కోరిరు. మరి నాకు ఇబ్బంది లేకుండానే బాపన్ననే తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే సహకారం తీసుకొని అవి నాకు నిర్మాణం చేస్తామని చెప్పి వారు మాటిచ్చారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఒకవేళ అయినా కాకపోయినా నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తా. మరి మనకు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, తర్వాత వారితో కూడా నేను తప్పకుండా వారికి చెప్పి విషయాన్ని దానికి ఫండ్స్ కేటాయించడానికి తప్పకుండా నా వంతు కూడా కృషి చేస్తా. అట్లనే ఎన్టీపీసీ కావచ్చు, సిఎస్ఆర్కి సంబంధించిన ఫండ్స్ కావచ్చు, అట్లా కూడా ప్రయత్నం చేస్తా నా వంతు సహకారాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కుక్కలగూడూరు గ్రామం అనేది నిజంగానే అందరికీ ఆదర్శం. ఇలా సర్పంచ్, ఎంపీటీసీకి ఉప సర్పంచ్గా గెలిపించుకున్నారు. తర్వాత అంతర్గా మండలికి సంబంధించి పోయిన టర్మ్లో 2 ఉండే సర్పంచులు, ఒకటి విసంపేట, ఒకటి మధ్యరాల. ఇవాళ మధ్యరాల మళ్ళీ కూడా మనోళ్ళే సర్పంచ్ని కైవసం చేసుకున్నారు. అంటే అంతర్గా మండలిలో ఒకటి, పాలకుర్తి మండలిలో ఒకటి, 2 సర్పంచ్లు కూడా మనోళ్ళు గెలుచుకున్నారు ఈ కాన్స్టిట్యూన్సీ లోపల. రేపు కార్పొరేటర్లుగా కూడా మనోళ్ళు గెలిచేటోళ్ళు ఉన్నారు రామగుండం నియోజకవర్గం. కాబట్టి మనం ఎంత సంఖ్యాబలం పెంచుకుంటాం, ఎంతమందిని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకుంటే మన కులానికి అంత బలమైతే. ఇలా రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఒక్కరే ఉన్నారు ఎమ్మెల్యే. ఇలా ఆదిలాబాద్కి సంబంధించిన పాయల శంకర్ అన్న, ఇంతకుముందు కామారెడ్డికి సంబంధించిన గొప్ప గోవర్ధన్ గారు. అంటే మన అసెంబ్లీలో మన గలాన్ని వినిపించడానికి బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద మాట్లాడడానికి గతంలో ఒకరుంటే ఇప్పుడు ఒకరుండే. ఇలా స్థానిక సంస్థలలో మనం ప్రజాప్రతినిధులను కనుక పెంచుకున్నట్టయితే రేపు డీలిమిటేషన్ అయితే ఉన్నది, నియోజకవర్గాల పెంపు జరుగుతుంది. ఇప్పుడు 119 ఉంటే రేపు 160 కావచ్చు, 70 కావచ్చు. కాబట్టి అట్లా అయినప్పుడు మనోళ్ళు ఎంతో మంది ఇంకా అవకాశాలు రాజకీయంగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశాలు వస్తాయి. దాంతో ఖచ్చితంగా మనం ఎంత మా పెద్దలు చెప్తారు కదా, గొర్రె కలిస్తే గొల్లైనది లాభం అవుతుంది. అట్లనే మన కులంలో కూడా ఎంతమంది ప్రజాప్రతినిధులు అయితే అంత మన కులానికి బలమైతుంది, గౌరవం కూడా పెరుగుతుంది. ఆ రకంగా తప్పకుండా మీరు ఇదే యూనిటీ. ఇలా సర్పంచ్, ఉప సర్పంచ్ గెలిపించుకున్నారు, రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తాయి. మనలోనే ఒక మంచి వ్యక్తిని పెట్టి ఎంపీటీసీ కూడా గెలిపించుకోవాలి. ఎంపీటీసీ అయినాక ఎంపీపీ కూడా అవకాశం. రాజకీయంగా మనం ఒక్కొక్క అడుగు మరి పెంచుకుంటూ పోయినట్టు అయితే రేపటి భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము ముందుంచుతూ, ఇదే కాదు దీంతో పాటుగా రాజకీయంగా ఎదగాలి. దాదాపు ఇక్కడ అందరం కూడా వ్యవసాయ కుటుంబాలు ఉంది, వ్యవసాయం చేసి మనం జీవిస్తూ ఉంటాము. ఎవరికైనా మనోళ్ళకి ఆపద వచ్చినప్పుడు మన పిల్లగాళ్ళు ఎవరైనా, మన కులంలో ఎవరైనా పిల్లగాళ్ళు చదువుకునేటోళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అట్లా కూడా మన కులం నుండి సహకరించి వారిని గొప్పవాళ్ళుగా కూడా మీరు అందరి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కూడా కలిసి రావాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పొగమంచు కమ్మేసింది. గత 2 రోజులుగా చలి తీవ్రత తగ్గినప్పటికీ దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనిపించకపోవడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు పొగమంచులో లైట్లు వేసుకుని వెళ్తున్న పరిస్థితి నెలకొంది. రాజ్య రహదారి పొడవునా 10 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పొద్దున 5 గంటల నుంచి వెళ్ళి మొదలెడుకొని మరి సింగరేణి RG1 ఏరియాలో మరి పైక్ లైన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు చౌరస్తా నుంచి వచ్చేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. ఎందుకంటే పొగమంచు చేరుకోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. అది ఒక వాతావరణ ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ వాతావరణం ఇట్లనే కొనసాగినట్లయితే మరి సింగరేణి RG1 యాజమాన్యం దీని మీద స్పందించి ఈ వాతావరణం ఇట్లే కొనసాగినట్లయితే దాని మీద మరి టైమింగ్ చేంజ్ కానీ ఇంకా కార్మికులకు వెసులుబాట్లు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే మరి ప్రొద్దున చూసినట్లయితే చాలా పొగమంచు ఒకరికొకరు కనిపించని పరిస్థితి, వెహికల్స్ వచ్చినా కూడా కనబడని పరిస్థితి. మరి ఎన్నో సేఫ్టీలు చూస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం మరి వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ వాతావరణ మార్పులను కూడా గమనించి మాకు దాని వెసులుబాటు కూడా ఇవ్వాలని తెలియజేస్తూ, అట్లనే మరి కార్మికులు కూడా వచ్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి యొక్క వాహనాలు ముందొచ్చే వాహనాలను లేదా జాగ్రత్తగా మనం నడిపే విధానాన్ని కూడా మనం కూడా చూసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క RG1 యాజమాన్యం మరి మార్పులు మాత్రం గమనించి వాతావరణ మార్పులను గమనించి ఇట్లాంటి ఇంకా కార్మికులకు వెసులుబాటు చూస్తూ అలాగే మన టైమింగ్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ యొక్క మా కార్మికుల తరఫున తెలియజేస్తున్నాం. ఉదయం ఏర్పడ్డ పొగమంచుతోటి కార్మికులు ఎంతగానో ఇబ్బంది పడి డ్యూటీలకు వచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్లేసులలో యాక్సిడెంట్ కూడా అయిన పరిస్థితి ఉన్నది. దీన్ని ఇలాగే కొంచెం కొనసాగించాలంటే యజమానికి కొంచెం సహకరించి ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారా అనేది కొంచెం డిసైడ్ చేసి టైమింగ్స్లో మార్చే క్రమంలో కొంచెం యజమాని ఆలోచించి కార్మికులకు మేలు జరిగే విధంగా ఉండాలని కోరుతూ, అలాగే ఇక్కడ లారీల పొగతోటి ఈ మంచుతోటి ఇవాళ బుద్ధున ఏర్పడ్డ వాతావరణంతో కొంచెం గందరగోళమైన పరిస్థితుల్లో కార్మికులు తిరిగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీని విషయంలో కొంచెం యాజమాన్యం రోడ్డు 1 వే చేయబట్టి అట్లా కూడా కొంచెం మాకు ఇబ్బంది ఎదురవుతుంది. దీని నుంచి కొంచెం ముందే గ్రహించి యాజమాన్యం సహకరించి దీన్ని తెలియజేసుకోవడానికి మనకి ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు, మనమే అవకాశాలకు ఎదురెళ్లాలని RG1 GM లలిత్ కుమార్ MSME డైరెక్టర్ దశరథ్ యువతకు సూచించారు. గోదావరిఖని తిలక్ నగర్ డౌన్లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో గ్రాఫిక్ డిజైనింగ్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు గత 45 రోజులుగా శిక్షణ పొందిన వారికి శనివారం GMతో పాటు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. మాట్లాడాల్సిందిగా మన మాధవ్ రెడ్డి గారిని కోరుతున్నాను. చీఫ్ గెస్ట్ GM సార్ గారికి, అలాగే డిప్యూటీ డైరెక్టర్ గారికి MSME, అలాగే మన ఎస్పోర్ట్ GM గారికి, ఏరియా ఇంజనీర్ గారికి, ఫస్ట్ పర్సన్ మనకి ఖాన్ గారికి, అట్లాగే శ్రావణ్ గారికి. ఇక్కడ నిన్నటి వరకు 45 days ఇట్లా సింబల్ ఓకే చూడండి. ఓకే 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 ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, పెట్టండి. ఓకే ఓకే ఇటు చూడండి. రెడీ, థమ్స్ అప్.
ఓకే డన్. Next, Pratyusha. Next, Rohit. Boini Ravikumar. శ్రీ దశరథ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ. అట్లనే వ్యాలిడిటరీ ఫంక్షన్ 2 కోర్సెస్, ఒకటేమో గ్రాఫిక్ డిజైనర్, 2 ఎలక్ట్రికల్ వైరింగ్ కోర్స్. దానికి మిగిలిన అతిథులు శ్రీ రామ్మోహన్ గారు ఏరియా ఇంజనీర్ RG1 ఏరియా, శ్రీ చంద్రశేఖర్ గారు SO2 GM RG1 ఏరియా, శ్రీ రవీందర్ రెడ్డి గారు పర్సనల్ మేనేజర్ RG1 ఏరియా, శ్రీ మాధవరెడ్డి గారు VTC మేనేజర్, శ్రీ ఖాన్ గారు, అట్లనే శ్రీ కృష్ణమురళి గారు ఇన్ఛార్జ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మిగిలిన ఆఫీసర్స్, స్టాఫ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అనాలా ఎంటర్ప్రినర్స్ అనాలా జాబ్ సీకర్స్, వెరీ గుడ్ మార్నింగ్. జ్ఞాపకం దీన్ని స్టార్ట్ చేయడానికి ఇనాగ్యురల్ ఫంక్షన్కి వచ్చిన జ్ఞాపకం. అప్పుడు 100% మీరు రెడీగా ఉన్నారంటే 100% రెడీగా ఉన్నామని అన్నారు. ఎట్లా ఉండే ఖాన్ గారు? నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇది ఇంత మంచి స్టూడెంట్స్ మీరందరూ మంచిగా నేర్చుకున్నారు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మీ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి, ట్రైనర్ నుంచి కానీ ఇంత మంచిగా వచ్చిందంటే మీరందరూ పెట్టిన ఎఫర్ట్ వల్లనే వచ్చింది. వెరీ గుడ్. దానికి చాలా సంతోషంగా ఉంది మన దగ్గర ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ అందరూ ఇంత మంచిగా నేర్చుకోవడం అనేది. ముఖ్యంగా నేను ఎంఎస్ఎంఈ వారికి, దశరథ్ సార్కి అండ్ వారి టీం అందరికి, ఖాన్ గారికి థ్యాంక్స్ చెప్దాం ఒకసారి మనందరి తరఫు నుంచి. వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని హైదరాబాద్ నుంచి మీకోసం వచ్చారు, అవునా కాదు? వచ్చారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి. అట్లా ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్. మీరు ఇంట్రెస్ట్ తీసుకొని వీరికి కావాల్సినవి ప్రొవైడ్ చేసినందుకు ఒక్కసారి వాళ్ళని కూడా అభినందిద్దాం. సో మీకు ఎట్లా అనిపించింది ఈ కోర్స్? ఎట్లా అనిపించింది? లిస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా మేము అడ్రసెస్ కూడా ఇస్తాం. దాంట్లో వాళ్ళకి మీరు ఫోన్ చేసా లేకపోతే గూగుల్ సెర్చ్ లో వాళ్ళకి వెళ్ళి ఆ ప్రైస్, ఇప్పుడు మేము మిషనరీ దాంట్లో ఇచ్చిండొచ్చు 20,000 మిషనరీ పెట్టిండొచ్చు, అది ఇప్పుడు కాస్త రివైజ్ అయ్యి ఉండొచ్చు. సో ఆ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ తెలుసుకొని ఆ ప్రైస్ మీరు కొద్దిగా ఇన్కార్పొరేట్ చేశారంటే మీకు యాక్చువల్ ప్రాజెక్ట్ ఎప్పుడు తెలిసిపోతుంది. అది మీరే చేసుకోవచ్చు. ఏ కన్సల్టెంట్స్ ఉన్నారో డబ్బులు తీసి అనవసరంగా మీరు మీ ద్వారా ఎలా చేయాలో నేను కావాల్సిన మళ్ళీ సెషన్లో వచ్చి నేను చెప్తాను మీకు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి చేసుకున్నారంటే మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు లోన్ కావాలి, నేను ఇండస్ట్రీ పెడతాను అంటే ఎవరు ఇవ్వరు. అది సిస్టమ్ ఒకటి ఉంటుంది, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఉంటారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి మీరు చేసుకొని రెడీగా ఉంటే బ్యాంకర్ వస్తాడు. ఆ రోజున బ్యాంకర్కి పిలుస్తాం. ఈరోజు ఆ బ్యాంకర్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే చాలా అర్థమైపోతుంది. దాని బ్రేక్ ఈవెన్ చూసుకుంటారు, బ్రేక్ ఈవెన్ చూసుకుంటారు. ఆ బ్రేక్ ఈవెన్ మీద డిపెండ్ అవుతారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవన్లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమలి, కన్వీనర్ పులిమోహన్, సీనియర్
హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్ సావిత్రిబాయి పూల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. మీరు కొంచెం వెనక్కి జరగాలి అన్నా, మీరు కొంచెం వెనక్కి జరగాలి. ఇటు కొంచెం వెడల్పుగా ఉంటే అందరి ఫోటోలు వస్తాయి. వెడల్పుగా ఉంటే అందరి ఫోటోలు వస్తాయి. అన్నా ఓకే. అవునండి. రమేష్ అన్నాడు చూడు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పూలే. అందరూ ఈ ప్రభుత్వం చేయలేదు. ఓకే, ఎవరో ఒకరు అలాంటి బయట ఇటు అన్నా. 195వ జయంతి సందర్భంగా మనం వారి సేవలను, వారి త్యాగాలను, వారి చిత్తశుద్ధిని, అట్లాగే వారు ముఖ్యంగా భారత సమాజంలో ఉన్న దళిత బహుజన వర్గాలకు చేసిన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం, మననం చేసుకోవాల్సిన అవసరం, వాళ్ళు సూచించిన మార్గంలో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. 195 సంవత్సరాల క్రితం నుండే వాళ్ళు ఈ సమాజంలో ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, అణచివేతలకు వ్యతిరేకంగా, నిర్మానుష్యమైన పద్ధతులకు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఎంతో ధీరోదత్తంగా పోరాడి అప్పటి కరడుగట్టిన హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ దళిత భోజనాలను సపోర్టుగా జ్యోతిరావు పూలే, వారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే పోరాడడం అనేది చాలా హర్షణీయం. ఇప్పటికీ కూడా ఈ సమాజంలో ఇంకా అలాంటి పోరాట యోధులు ఉన్న ఈ సమాజంలో ఇంకా అలాంటి అణచివేతలు, అలాంటి కుల వివక్షత మరియు అంటరానితనము ఇంకా కొనసాగుతున్నాయంటే ఇంత దురదృష్టకరమో ఆలోచించవలసిన అవసరం ఉంది. నాయకులుగా మనం చేయాల్సిన
బాధ్యతగా ఎంతో ఉన్నట్టు సందర్భంగా తెలియజేస్తూ మనం ఇదే కాదు మొత్తం మన సామాజిక సంస్కృతుల యొక్క జీవిత చరిత్రను వాళ్ళ స్ఫూర్తిని అట్లాగే వాళ్ళు సూచించిన మార్గాలను మన తరం వారికి మన రాబోయే తరం వారికి తెలియజేయడానికి మనం సెమినార్లు తర్వాత మీటింగ్లు ఈ రోజు నుండే మనం ఈ జనవరి నుండే మనం మొదలుపెట్టి కనీసం 2 నెలలకు ఒకటి సెమినార్ మనం తలుచుకుంటే డబ్బులు ఏదో విధంగా వస్తాయి, స్పాన్సర్స్ వస్తారు, లేకపోతే మనం చేద్దామనే చిత్తశుద్ధి ఉండాలి. ఆ కార్యక్రమాన్ని మనం అంబేద్కర్ యువజన సంఘం చేస్తే మరీ బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటు మాల సంఘం కానీ, మాదిగ సంఘం కానీ, కట్టెల సంఘం కానీ, ఎన్నికల సంఘం కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్, మహిళా సంఘాలు కానీ, ఈవెన్ నక్సలైట్ పార్టీలలో కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్న మన వాళ్ళు కానీ, బీసీలు కానీ, ఎవరైనా కానీ మనం పిలిస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ సంవత్సరంలో కనీసం 6 జిల్లాలు చేయడానికి మనం బాధ్యత. దానికి మళ్ళీ ఒకసారి కూర్చొని రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తావించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అయితే ప్రతిసారి గోదావరి వచ్చే సమయంలో ఈ నిర్మాణాలు నది వరద నీటితో నిండుకుంటున్నాయని పేర్కొన్నారు. మా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష, రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికీ తెలిసిందే. గతంలో మాకు 2 మండలాలు, ఒక 60 పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంతనమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి 76 జియో ప్రకారంగా 18,000 పట్టాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి. అవి మీరు ఇచ్చేది ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా పనికొస్తుంది అధ్యక్ష. దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ 2-3 రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా సుమారుగా 900 డబల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర కట్టారు అధ్యక్ష. 2 మండలాల్లో, ఒక అర్బన్లో. దురదృష్టం ఏంటంటే సబ్మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి కాలేదు. డోర్లు లేక, కిటికీలు లేక, అసలు అలాట్ చేసి 4 సార్లు డాలేసి వాళ్ళు 4 సార్లు పేదలకు ఇయ్యలే. మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించడం. మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి. ఇంకొక 150 ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు. అది కనుక ఇచ్చే ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది. నిజమైన పేదవారు దాదాపు 150 మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది. మీరు స్వయంగా అన్ని జిల్లాలకు, అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినా. ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు. దయచేసి రామగుండానికి రావాలి. రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్ 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష. ఆడ సింగరేణి వ్యవస్థ భూమియో, ఎన్టీపీసీదో, లేకుంటే జెన్కోదో, ఆర్ఎస్ఎల్తో ఉంటుంది. మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో, బట్టి గారితో, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా, ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. అదే మాదిరిగా చిన్న ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అధ్యక్ష. పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి 2,000, 3,000, 6,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లో అడ్డుపడతా ఉన్నారు. కొన్ని తెలవకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి
మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మన పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది, అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది. మేము కట్టుకున్నాం, మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం. ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని సడలింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దల్ని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. బీర్లా ఐలయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పేదోడి సొంతింటి కళనిచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా ఆలయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఆరాకోరగా ప్రభుత్వ స్థలాల్లో లోతట్టు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల అవి ఇప్పటికి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా యావట మండలం ఉంగపల్లిలో సుమారు 40 కట్టిరి, కానీ ఇంతవరకు వాళ్ళు ఏ ఫెసిలిటీ లేకపోవడం, డ్రైనేజ్ కానీ అక్కడ నిల్ల ట్యాంక్ కానీ లేకపోవడం వల్ల ఇంకా పాత డబుల్ బెడ్రూమ్లు ఓపెన్ కాలేదు. చాలా ప్లేస్లో వాటికి ఎక్కడ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆలయ నియోజకవర్గానికి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.